ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మొదలు పెడదామా? శాంతమ్మను పట్టుకోండి, శాంతమ్మను పట్టుకోండి. జాగ్రత్తమ్మా, శాంతమ్మా, జాగ్రత్త. నువ్వేనా? ఎంత నేషనల్ చేసావా? ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. శాంతమ్మ లేవు, ఇక పడిపోయి పడుకునే ఉంటారేంటమ్మ ఇక్కడికి వచ్చి. పడుకో, జాగ్రత్త. లే లే శాంతమ్మా. అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. మనిషి ఒక్కదే ల్యాప్టాప్ తగ్గిపోయినా నడువు నొప్పులే. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. అదే ఒక 5,000 కానుక పెట్టి దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. రాసి మాకు ఇస్తే మేము చదివి ప్రార్థన చేస్తామని చెప్పారు కదా. అయితే ఇంత పెద్ద కట్ట వస్తుంది. ఎక్కడ ఏ ప్రాంతమైన ఒంగోలు, గుంటూరు, వైజాగ్, కర్నూలు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత కట్టలు. ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? మోసం చేసినాడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి ఒక్క దానికి 5,000 రూపాయలు ఛార్జ్ చేసినా, ఒకదానికి 5,000 తీసుకున్నా ఎన్ని డబ్బులు. బావా, ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేయకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? చెప్పే మాటలు నేను నమ్మకూడదని. కర్మరా బాబు. మా ఇంటికాడ డాబా మీద దేవుడే ఇప్పుడు నాకు ముందు ఎలా దర్శనం ఇచ్చాడో నాకు తెలియడం కోసం వచ్చాడన్నాడో దేవుడు. నన్ను గుండెలకు అద్దుకొని నీకేం కాదు, ఏడవకు. What a bright girl, what a bright girl. పిల్ల, నా శక్తిలో నీకు దారపోస్తాను, వెచ్చల విడిగా వాడుకో. థ్యాంక్ యూ స్వామి. ఎడుతున్నావా ఏడవకు, నేను ఉన్నాను కదా చెప్పి ఎక్కడ ముద్దు పెట్టి గ్లాస్తో పాలు ఇచ్చారు. ఇక్కడ పెట్టాను ముద్దు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. అది అయిపోయింది. తర్వాత ఒకసారి వచ్చి నోట్లో అది ఏదో పెట్టి నాకు అది అయిపోయిన తర్వాత నీ పొద్దున కత్తుంటావరా, దీన్ని నేను ఊరుకోను, నరుకుతాను అనుకుంటే నైట్ 2 ఎంత అయింది నాన్న. వచ్చి తలుపు టప్ప కొడుతుంటే మళ్ళీ కొట్టాడు, తీయలేదు, మళ్ళీ కొట్టి తీయలేదు. ఎక్కడి నుంచి ఉంగరాల జుట్టమ్మా నాకు తెలియడం కోసం అలా వచ్చాదని చెప్పాడు దేవుడు. తూర్పు గోదావరి జిల్లా ఎవరు జిల్లా? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? క్రైస్తవుల జిల్లా. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? గుంటూరు ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. అట్లా అరుస్తాడు ఎందుకు? దున్నపోతు జెండాను అడ్డం పెట్టుకుని వాడు చేసే అట్టహాసానికి ఒంట్లో రక్తం గడ్డగడుతుందయ్యా. బాపట్ల ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? ఆ పాపనిటు పంపుడి కాలు పనిచేయట్లా, చేతులు కూడా. అన్నయ్య, వాడంతా మనలే కదూ? ఏంటి డౌటా? ఎలా ఉంది? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే దేవుడికి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. కమ్మోళ్ళం అండి, మాకు దేవుడు కాదంటావా? ఆయన మాటే కమ్మదాను. బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? అయ్యో, బ్రాహ్మణులకి ఎట్లా దేవుడు అండి? యేసుక్రీస్తు ప్రధాన పూజారి. కాపులకు దేవుడు కాదండి అని అంటావా? అసలు సిసలు నంబర్ 1 కాపు యేసుక్రీస్తు వారు. రాజులకి ఎట్లా దేవుడు అండి అంటావా?
నేను రాజులకు రాజుని అంటాడు. మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట రావాలి. బ్రహ్మపుత్రాయ నమః, బ్రహ్మకు కుమారుడు అయిన దేవానికి నమో నమః. ఓం వృక్షశూల అరుంధాయ నమః, శూలమనే మాను మీద వేలాడిన వాడానికి నమో నమః. ఓం శివాయ, శివం అంటే సంస్కృతిలో ప్రేమ అని విన్నానండి. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ప్రేమ కలిగిన వాడా, సదాశివాయ నమః, ఎప్పటికీ ప్రేమ కలిగిన వాడా నీకు నమో నమః. అల్లుడు నువ్వు ఆ కూతురు అలాగే మింగే. అనుకున్న దేవా నాకు స్కూటీ దయచేయి ప్రభు అని 1 year ప్రేర్ చేశాను, కానీ నెట్ రాదంతా ప్రేర్ చేసి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. కానీ నెట్ రాదంతా ప్రేర్ చేసి దేవుడు మంచి స్కూటీ దయచేసిండు. ఏంటి బాబన్నా ఇంకోసారి? దేవుడు మంచి స్కూటీ దయచేసిండు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇంకా నీ ఆస్తిలో కూడా నీకు 1 ఎకరం పొలం వచ్చింది అనుకోండి, ఇందులో నాది 9 వంతులే. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలుపెట్టు చెప్పు. 10వ వంతు దేవుడిది, ఇందులో 10వ భాగం తీసేయాలి నేను. మీ తాతల దగ్గర నుంచి వచ్చిందో ముత్తాతల దగ్గర నుంచి వచ్చిందో వస్తే దాన్ని తీసేయాలి, భాగం అట్టండి, దానికి కూడా 10వ భాగం తీసేయాలి. నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. ఇది లాస్ట్ సార్. అలా 10వ భాగం ఇవ్వకుండా నువ్వు అప్పు పోవాలని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడటండి. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ముందు అప్పులు పోవాలి అని అనుకుంటే వాళ్ళకి 10వ భాగం ఇవ్వమని చెప్పు. విన్నావా? అయ్యా తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా. 10వ భాగం దొంగలించేసి అప్పు తీర్చి ప్రభా, అప్పు తీర్చి ప్రభా, అప్పు తీర్చి ప్రభా అని ప్రార్థన కూడా చేయకూడదటండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అల్లుడు? ఎవడిదైనా ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే, ఆడు చేయాల్సిన పని నన్ను చేయమంటాడు. బెత్తర్ నా కొడుకు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.